అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఈరోజు మాయ నుండి బయటపడే మార్గం దీని గురించి బాబా ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం అందరం కూడా ఏదో ఒక దానికి అతుక్కుపోతూ ఉంటాం. బాబా ఇదంతా కూడా ఒక కళ భ్రాంతి అని కూడా బాబా చెప్పినా కూడా బాబా సమక్షంలో మనం కొన్ని గంటలు గడుపుతున్నా కూడా ఏదైనా ఒక విషయంలో మనం దానికి అతుక్కుపోతూ ఉంటాం. అలా ఎన్నో జన్మలు నువ్వు జన్మించావు అని చెప్తూ ఉంటారు బాబా. కాబట్టి ఎన్నో లక్షల జన్మల నుండి మాయలో మగ్గుతున్న ఈ ఆత్మని ఎలా దాని నుండి బయటపడాలో బాబా చెప్పిన విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే మాయ నుండి బయటపడే మార్గం. బాబా ఏమంటున్నారంటే, లేనిది ఉన్నట్లుగా కనిపించే ఈ దృశ్య ప్రపంచం ఒక మాయ అంటున్నారు. కానీ మనకు అన్నీ కనిపిస్తోంది మాయా అని మనం అనుకోలేం. కానీ బాబా చెప్తున్నారు, ఈ మాయ యొక్క గుప్పిట్లో మనమంతా చిక్కుకుని ఉన్నాం. దీనినే నిజమనుకుంటూ అజ్ఞానంలో జీవిస్తున్నాం. అజ్ఞానం కారణంగా ద్వంద్వానుభవాలకు లోనవుతూ పాత సంస్కారాలను ఖర్చు చేస్తూ కొత్త వాటిని కూడగట్టుకుంటూ జన్మలనేకం గడుపుతున్నారు. ఆ అజ్ఞానం నుండి బయట పడనంత వరకు మీకు స్వేచ్ఛ లభించదు అంటున్నారు బాబా. అంటే ప్రతి జన్మలోనూ మనం పూర్తి చైతన్యం అయ్యాక నేను భగవంతుని అనుకోకపోవడం వలన అండ్ కూడా తెచ్చుకున్న సంస్కారాల వలన ఈ నేనుతో మమేకమైపోవడం వలన అలా మనం ఏమవుతున్నామంటే ఆ పాత సంస్కారాలను ఖర్చు చేసుకుంటున్నాం, కొత్త సంస్కారాలు యాడ్ చేసుకుంటున్నాం. ఇలా అనేక జన్మలు గడుపుతున్నాం గాని భగవంతుని దశ తిరగట్లేదు, భగవంతుడే సత్యం అనుకోవటం లేదు. అంటే ఈ జన్మే నిజం, దీంతోనే మనం రైట్ వేలో అంటే కరెక్ట్ పాత్రలో నడుస్తున్నామని మనకి మనమే మాయ మాయా భ్రాంతిలో జీవితాన్ని గడుపుతున్నాం. కానీ బాబా ఏం చెప్తారు, నేను బోధించుటకు రాలేదు మేలుకొల్పుటకు వచ్చాను అంటే ఈ మాయలో మమేకమైపోతున్న ఆత్మలన్నిటినీ కూడా భగవంతుని దశ తిప్పడం కోసం భగవంతుడు అవతారాలు దాలుస్తూ ఉంటాడు. అందులో ఈ అవతారంలో మెహర్ అవతారంలో పరిపూర్ణ అవతారం అన్నారు. అందుకే దైవీ మానవుడు అన్నారు. సనాతన పురుషుడు, పురాణ పురుషుడు, ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క గుణగణాలు మనకు తెలుసున్నా కూడా, ఆయన చెబుతున్నా కూడా ఇంకా మనం అతుక్కుపోతున్నాం. మన అదృష్ట భాగ్యం ఏంటంటే బాబా ప్రేమికులుగా మనకి కొంత ఈ ఆన్లైన్ సహవాసం వల్ల పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకోవడం వలన మనం మెహరాబాద్ వెళ్ళడం, ఇట్లా ఇంకా మండలితో చూసి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కొంచెం అవగాహన చేసుకోవడం, బాబా వైపు అడుగులు వేయడానికి మనం రెడీగా ఉన్నాం. అంటే ప్రేమిస్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా, సహవాసాలకెళ్తున్నాం ఇది కాదు. బాబా వైపు అడుగులు వెయ్యాలంటే బాబా చెప్పినట్లు నడుస్తూ ఉంటే బాబా వైపు అడుగులు వేసినట్లు. అలా వేయడానికి మనకు అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం చాలామంది కూడా. కానీ ఇంకా అప్పుడప్పుడు మనం అతుక్కుపోతూ ఉంటాం మాయ వైపు. బాబా చాలా ఈజీగా అసలు మాయ అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? దాన్నెలా వదిలించుకోవాలి? ఇలాంటి అద్భుత విషయాలు బాబా డిస్కోర్స్‌లో చెప్పారండి. దాన్ని కొంచెం క్లుప్తంగా మనం ఈరోజు పరిచయం చేసుకుందాం. బాబా అంటారు, అజ్ఞానం తొలగింపబడాలంటే జ్ఞానం కలగాలి. ఏ అజ్ఞానం? అంటే ఇదే కరెక్టు. అంటే మనం నడుపుతున్న జీవితమే సత్యం అనుకుంటున్నాం. ఇలాంటి జన్మలు బోలెడు గడిపేశావు అని బాబా చెప్తున్నారు. దేనివల్ల మనం అలా అనుకుంటున్నాం? మాయ యొక్క గుప్పిట్లో మనమందరం చిక్కుకుని ఉండడం వల్ల. అది అజ్ఞానం అంటున్నారు బాబా. ఈ అజ్ఞానం తొలగింపబడాలంటే జ్ఞానం కలగాలి అంటున్నారు. భగవంతుడొక్కడే సత్యం, ఇతరమంతా మిథ్య అనే జ్ఞానాన్ని గురు కృప ద్వారా పొందగలిగితే ఈ మాయ నుండి, దాని యొక్క అజ్ఞానం నుండి బయటపడగలం అని చెప్తున్నారు బాబా. అంటే అజ్ఞానం అంటే మనం ఏమనుకుంటాం అంటే మనకి తెలియని విషయాన్ని అయ్యో నాకు తెలియలేదు, ఆ జ్ఞానం నాకు లేదు అంటాం. కానీ మనం నడుపుతున్న జీవితం అంతా కూడా ఒక మాయని, దాని గుప్పిట్లో చిక్కుకున్నామని, ఆ అజ్ఞానం అనే మాయ నుండి మనం తొలగింపబడాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే
భగవంతుడొక్కడే సత్యం. అంటే ఇక్కడ 7 రియాలిటీస్ మనకి గుర్తు రావాలండి. ఉన్నదో యథార్థ ప్రేమ, యథార్థ జ్ఞానం అని బాబా చెప్తారు చూడు. అలాగా భగవంతుడొక్కడే సత్యం, ఇతరమంతా మిథ్య అనే జ్ఞానాన్ని గురు కృప ద్వారా పొందగలిగితే, ఈ మాయ నుండి, దాని అజ్ఞానం నుండి బయటపడగలరు అంటున్నారు. గురువు గురు కృప మనకు భవసాగరా నుండి స్వేచ్ఛ ప్రసాదించగా, అప్పుడేమవుతుంది? నేను భగవంతుడను అనే సస్వరూప జ్ఞానాన్ని పొందగలరు. అప్పుడు అనంత ఆనందం మీ సొంతమవుతుంది అంటున్నారు. గురు కృప అంటే ఇక్కడ గురువు గురించి బాబా చెప్పిన అంటే గురువు పాత్ర ఎంత ఉత్కృష్టమైనది. మన మళ్ళీ ఇంకొకసారి మనం ఎంత అదృష్ట భాగ్యశాలులము అంటే గురువుగా, తండ్రిగా, తల్లిగా, దైవంగా అన్నీ మన మెహర్ బాబాగా మనకి ఆయనే ప్రేమించమని ప్రేమికులుగా అని హోదానిచ్చి, గురువై, తండ్రై, దైవమై మనల్ని నడిపిస్తున్న జీవితాలు మనవి. కాబట్టి గురువు పాత్ర ఎంత ఉత్కృష్టమైనది. బాబా ఏం చెప్తున్నారంటే, గురువు సహాయం వలన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితమైనది అంటున్నారు. అది ఎంత కరెక్ట్‌గా అంటే సురక్షితంగాను, రూఢిగాను ఇంక డైరెక్ట్ పాత్ అనమాట. ఒక గురు కృప కనుక ఒక ఆత్మకి ఆహ్, పరిచయమైతే, ఆ కృప కలిగితే, అంతేగాక త్వరితగతిన గమ్యం చేరేటట్లుగా గురువు అందించే సహాయం దోహదపడుతుంది అంటున్నారు. గురువంటే ఎవరు? గురువు అంటే మార్గనిర్దేశం చేసేవాడు అన్నారు బాబా. అంటే మీరు పయనించవలసిన మార్గం తెలిపేవాడు. గమ్యం గురించి పూర్తి వివరాలు తెలిసినవాడు. నిజానికి ఆ గమ్యం చేరుకున్నవాడే మార్గనిర్దేశం చెయ్యగలడు అంటున్నారు. మామూలుగా మన ప్రపంచంలో గురువు అంటే మనం ఏమనుకుంటాం? ఒక గురువు, ఒక మాస్టరు. ఓ శిష్యుడిని తీసుకొని చెయ్యి పట్టి అది ఎల్‌కేజీ నుంచి గురువు పాత్ర ఉంటుందండి. మళ్ళీ జీవితంలో స్థిరపడే వరకు ఒక గురువు పాత్ర ఎంత ప్రముఖమైనదో అంటే ప్రాపంచికంలో చెప్తున్నారిక్కడ. విద్యను ప్రసాదించే గురువు శిష్యులను దగ్గరకు తీసుకుని చెయ్యి పట్టి అక్షరాలు దిద్దడం మొదలు క్రమంగా వారు విద్యలో ఎదిగేటట్లు తన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తాడు అంటున్నారు. అందులోనూ అవతారుని పాత్ర మరీ విశిష్టమైనదని బాబా గురువు పాత్ర గురించి చెప్పిన విషయం కూడా మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు? గురు కృప మనకు భవసాగర్ నుండి స్వేచ్ఛ ప్రసాదించగా ఏమవుతుంది? నేను భగవంతుడను అనే సస్వరూప జ్ఞానాన్ని పొందుతారు అంటున్నారు. అసలు ఈరోజు మాయ స్వభావం ఏంటి? అసలు మనం అజ్ఞానం నుండే ఉండేటట్లు ఈ మాయ ఎలా బాధలకు కారణమవుతుంది? అంటే మనల్ని అజ్ఞానంలోనే ఉండేటట్లు చేసి ఎలా బాధలకు కారణమవుతుంది? అవతారుని అండ జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తుంది? ఎలా భగవద్ అనుభవానికి దారితీస్తుంది? ఇలాంటి అద్భుత విషయాల గురించి కొంచెం క్లుప్తంగా. అసలు ముందు మాయ గురించి మనం తెలుసుకుంటే, ఆ తర్వాత దానివల్ల మనం ఎలాంటి బాధలు అంటే మనం సుఖం అనుకుంటున్నాం కానీ, అది బాధలే అంటున్నారు బాబా. ఈ బాధలకు గల కారణం ఏంటి? ఈ విషయాలు తెలుసుకుందామండి. మాయ అంటే అంటున్నారు బాబా, కనిపిస్తున్న ఈ విశాల విశ్వం ఒక పెద్ద సున్నా అంటున్నారు. మనకు కానీ కనిపిస్తోంది కదా! కానీ మనం ఒప్పుకోం. ఎలా అవుతుంది ఇది భ్రాంతి, మాయ అంటున్నారు కదా అనుకుంటాం. కానీ బాబా చెప్తున్నారు కనుక, సత్యం కనుక బాబా ఏమంటున్నారు? కనిపిస్తున్న ఈ విశాల విశ్వం ఒక పెద్ద సున్నా, దానికి ఉనికి లేదు. ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ మాయకు మీరు వశమైపోయారు. అది మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మీరు దానికి వశమైపోయి, దానికి బానిసగా మారారు. ప్రపంచంలో బాబా చెప్తున్నారు మాయని దేనితో పోలుస్తున్నారు అంటే, మద్యం సేవించడం, పొగ త్రాగడం వ్యసనాలుగా పరిగణింపబడతాయి. సాధారణంగా ప్రపంచంలో ఇవి తాగితే, ఇవి చేస్తూ ఉంటే అవి బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు. అంటే వ్యసనాలుగా పరిగణింపబడతాయి. కానీ మాయ వంటి శక్తివంతమైన వ్యసనం మరొకటి లేదు అంటున్నారు. మీరు మద్యం సేవించడం, పొగ తాగడం వంటి వ్యసనాలను వదిలించుకోగలరేమో గాని, మాయ అనే వ్యసనాన్ని మీ అంతట మీరు వదిలించుకోలేరు. కాబట్టి భగవంతుని అంటే నా కృపతో తప్ప మాయని విడిచిపెట్టడం అసాధ్యమైన వ్యసనం అని చెప్తున్నారు. ఆ!
అంటే మనం ఏమనుకుంటామంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ మద్యం తాగడం ఇవే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటున్నాం. బాబా ఏమంటున్నారు? "ఈ మాయకు అతుక్కుపోవడం మహా ప్రమాదకరమైనది. అదే అసలైన వ్యసనం" అంటున్నారు. వీటినైనా వదులుచుకోవచ్చుట ఈజీగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌ని. కానీ మాయని వదిలించుకోవడం చాలా కష్టం అంటున్నారు. అది దేని వలన తొలగుతుంది? ఒక్క గురు కృపతో మాత్రమే అంటున్నారు. మీరు భగవంతుడు అనే వ్యసనానికి వసులైతే మీకున్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దైవీ ప్రేమకు వసనపరులుగా మారడం ఎంతో ఉత్తమం అంటున్నారు మెహర్ బాబా. అందుకే బాబా కదా ప్రతి సందేశంలోనూ కూడా బాబా ఏం చెప్తారు? నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. నీ హృదయంలో వినిపించే స్వరం నాదే. నే నువ్వు ప్రార్థన చేస్తుంటే నేనక్కడే ఉంటాను. అంటే మన మనస్సు ఏంటంటే కోతి లాంటిదంటారు. అందుకే మనసుకి బానిసవ్వద్దు, ఓనర్ అవ్వు అంటారు. ఇవన్నీ కూడా ఎ ఎలాగంటే దైవీ ప్రేమకు ఆహ్, దూరం చేస్తాయి. మనం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక ప్రార్థన చేస్తున్నాం మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాం మన మనసు ఇంకో చోటికెళ్ళిపోతా ఉంటుంది. సహవాస్‌లో ఉన్నా, మెహరాబాద్‌లో ఉన్నా అలా మన మనసు మనని ఆడించేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఓనర్‌గా ఉండు అంటారు బాబా. ఓనర్‌గా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఈ కాన్సంట్రేషన్ కుదురుతుందండి అప్పుడు మనకి. నేనేం చెప్తున్నానో దాని మీదే నా దృష్టి ఉండాలి. నేనెక్కడికొచ్చానో దాని అనుభూతి నేను పొందాలి అని చెప్పి మనసు నోరు నొక్కించి, హృదయం ద్వారాన్ని తెరవడానికి అవకాశం ఉంటుందనమాట. రాకపోతే చేసే చేసే పనొకటి, చెప్పే మాటొకటి కలిగే ఆహ్, బాధొకటి కలుగుతుంది మనకి. దేనికి లింకప్ అవ్వదనమాట. అందువల్ల బాబా ఏం చెప్తున్నారు? ప్రతి దాంట్లోనూ నిజాయితీ అన్నారందుకే. నిజాయితీగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే 7 రియాలిటీస్. మళ్ళీ మళ్ళీ 7 రియాలిటీస్‌లోకొస్తాం మనం. ఎందుకంటే అక్కడ యదార్థంగా ఉండేదేంటి? యదార్థ ప్రేమ, యదార్థ సత్యం, యదార్థ నిజాయితీ, యదార్థ జ్ఞానం అన్నీ యదార్థమే. అది తప్ప ఇంకోటి లేనిదన్నమాట. అలా బాబా ఏమంటున్నారు? "నీ దైవీ ప్రేమకు వశనపరులుగా" అంటే ఆ ప్రేమకు వశులైపోతే కనుక అందుకే మై విష్. మై విష్ ఏం చెప్పారు బాబా? నా ప్రేమికులు అన్నవారు ఈ ఆర్డర్‌ని కంపల్సరీ పాటించాలి అన్నారు బాబా. జీవితంలో ఎప్పటికైనా ఆహ్, ఏదైనా ఒక్కటైనా ఆచరించమని చెప్పారు బాబా. అటు ప్రయత్నం కూడా చేస్తున్నాం ప్రేమికులుగా మనం. అంటే ఫెయిల్యూర్ అవుతున్నా కూడా మళ్ళీ బాబా కృపతో మళ్ళీ మళ్ళీ దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని ఈ మాయ గురించి బాబా అంటున్నారు, "గబ్బిలం పట్టుకోవడం వంటిది" అంటున్నారు. మాయ అంటే ఒక గబ్బిలం వంటిది అంటున్నారు. గబ్బిలం ఏం చేస్తుందండి? నీ చెవిని పట్టుకుని వేలాడడం జరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? దానంతట దాన్ని వదిలేసావనుకో, నెమ్మదిగా పట్టు వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ దాన్ని తీసేయాలని నువ్వు చేస్తున్న కొద్దీ అది పట్టు బిగిస్తూ ఉంటుంది. మాయ కూడా అంతే గబ్బిలం లాంటిది అంటున్నారు. ఒకసారి అది నీ చెవిని పట్టుకుని వేలాడడం జరిగిందంటే, అది అంత సులువుగా విడిచిపెట్టి వెళ్ళదు గబ్బిలం. నీవు సహనం వహించి, దానిని ఏమీ చేయకుండా, ముట్టుకోకుండా ఉంటే, కొన్ని గంటల తర్వాత దానంతరదే నీ చెవిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంతేకాని, నీవు దానిని బలవంతంగా నీ చెవి నుండి వేరు చెయ్యాలని ప్రయత్నిస్తే, అది మరింత గట్టిగా తన పట్టును బిగిస్తుంది. నీవు నీ శక్తినంతా ఉపయోగించి, ఆ గబ్బిలాన్ని దూరం చెయ్యాలనుకుంటే, అది వచ్చేస్తుంది. కానీ, అదేం చేస్తుంది? నీ చెవిని తన గుప్పిట్లో ఉంచుకుని మరీ బయటకు వస్తుంది. ఇది మా బాబాయే స్వయంగా చెప్పిన విషయమండి. అంటే మీరు బలవంతంగా దాన్ని మీ చెవి నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తే, అది చెవిని విడిచిపెట్టదు సరికదా! మరంత గట్టిగా మీ చెవిని పట్టుకుంటుంది. మాయ కూడా అంతే అంటున్నారు. ఎంత కష్టమో చూడండి మాయని జయించాలంటే. అందుకే నిరంతర నామస్మరణ. ఆహ్, లేచే ముందు బాబాని తలుచుకోవడం. ప్రతీదీ బాబాకే అర్పించడం. బాబా మీద ఆధారపడి జీవించడం. ఇవన్నీ బాబా చెప్పిన సులువైన మార్గాలు. అంటే కొన్ని గంటలు మనం ఈ బాబా సాన్నిధ్యంలో గడుపుతున్నాం కనుక, మనమైతే ప్రయత్నం చేస్తున్నామని నేను గట్టిగా చెప్పగలను. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ లైఫ్‌లో జరిగిందనుకోండి. ఇదివరకైతే కంగారు పడిపోయి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు దాన్ని పట్టుకునే వేళ్లాడేవాళ్ళం. కానీ మన అద్భుత బాబా ప్రేమికులున్నారు. జీవితంలో వాళ్ళకెంతో ముఖ్యమైన వాళ్ళు వెళ్ళిపోయినా, ఇది కాదు బాబా చెప్పింది, వీళ్ళతో కాదు నా బంధం, బాబాతోనే నా బంధం అని ఆ కష్టాన్ని జయించి బాబాతోనే ఉన్న అద్భుత ప్రేమికులున్నారు మనకి ఆన్‌లైన్ స్కైప్‌లోనే. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా వీళ్ళు ఆ బాధని అధిగమించగలిగారు?
ఆ ప్లేస్‌లో బాబాని ఎలా ఉంచగలిగారు? బాబా అంటారు, నీ తల్లి పోయినా, తండ్రి పోయినా, భార్య పోయినా ఆ ప్లేస్‌లో నన్నుంచుకో అన్నారు బాబా. ఇది సహవాసులో ఎన్‌వివి సత్యనారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలా ఉంచుకున్న అద్భుత భాగ్యశాలులు మన ప్రేమికులు. అంటే అది ఎంత సాధ్యమైంది వాళ్ళకి? అంటే కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉండవలసిన పరిస్థితిని కొన్ని సంవత్సరాలో, ఒక సంవత్సరమో, 10 నెలలకో తీసేసి ఆ ప్లేస్‌లో బాబాని పెట్టుకొని ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే, వాళ్ళు మాయని జయించారనే చెప్పవచ్చండి. నిజంగా. అంటే ఇంత పెద్ద కష్టాన్ని కరోనా టైంలో ఇంతకుముందు చాలామంది చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాల్లో. అయినా కూడా బాబాకి ఆ ప్లేస్ ఇచ్చేసి, బాబాతో ఉండిపోతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, నిజంగా మాయని జయించిన వాళ్ళు వాళ్ళు. అందుకని బాబా చెప్తున్నారు, "మీరు వదిలేయండి. ఒక గంట తర్వాత అదంతట అదే వదిలేస్తుంది మిమ్మల్ని. ఆ చెవి పట్టుకున్న గబ్బిలమే మిమ్మల్ని వదిలేస్తుంట. కానీ అలా కాదు. అది వదిలేయాలని నువ్వు బలవంతం పెట్టావనుకో నీ చెవిని తీసుకెళ్ళిపోతుందని" చెప్తున్నారు. అంటే మన జీవితం మొత్తం అంతా సర్వనాశనం. చెవి అంటే ఇక్కడ మన జీవితం అండి. మన జీవితం అంటే ఈ జన్మే వృధా అయిపోతుందన్నమాట. బాబాతో ప్రయాణిస్తున్న మనం దేనికో దానికి అతుక్కుపోయామనుకోండి, ఈ జన్మంతా వేస్టే కదా! అందుకని బాబా చెప్తున్నారు. దాన్ని వదిలేయండి. అందుకే బాబా ఏం చెప్పారు? జీవితాన్ని సాధారణంగా భగవంతుణ్ణి సీరియస్‌గా తీసుకోమన్నదందుకు. భగవంతుడిని ఎప్పుడైతే నువ్వు సీరియస్‌గా తీసుకుంటావో దేనికి చలించం. ఇదంతా బాబా చెప్పినట్లుగా ఆయన ఇచ్చ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. ప్రతీదీ నా నుండి వచ్చిందే అంటున్నారు కదా బాబా! అలా తీసుకొని జీవితాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇక్కడ మాయ యొక్క లక్షణాల గురించి కూడా బాబా తెలియజేశారండి. దానికి ఏం చెప్తున్నారంటే, మాయ యొక్క ఆకర్షణ ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కోడానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. అసలు మాయ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! మాయ అంటే ఏంటి? ఒక గబ్బిలం పట్టు వంటిది. ప్రపంచంలో ఉంటూ మనం వెళ్తున్నాం అనుకుంటాం గానీ, అది గబ్బిలం పట్టులా పడుతుంది. అప్పుడు దాన్నంత పట్టించుకోకుండా ఉంటే అదే వదిలేసిపోతుంది. కానీ మాయ యొక్క లక్షణం గురించి కూడా చెప్తున్నారు. మాయ అంటే తెలుసుకున్నాం. మాయ యొక్క లక్షణం అంటేట, అది ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కోవడానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. మాయకు చెందిన అజ్ఞానంలో కూరుకుపోయిన వ్యక్తిని అది లోబరుచుకుంటుంది. సత్యం యొక్క ఎరుక సాధించి, నేనే భగవంతుడను అని గ్రహించిన వానికి మాయ అణగి మణగి దాసీగా మారుతుంది అంటున్నారు బాబా. అంటే మనకు తెలిసిన ఒక కథ ఉందండి. అది కొంచెం సింపుల్‌గా. అదెవరంటే బుద్ధుడు తన శిష్యుడైన ఆనందునికి మాయ యొక్క డొల్లతనం గురించి చెప్పాడు. ఈ కథ మనందరికీ తెలుసు. కొంచెం సింపుల్‌గా తెలుసుకుందాం. ఒకసారి ఈ బుద్ధుడిని ఆనందుడు అడుగుతాడు, "ప్రభూ! మీరెప్పుడూ మాయ గురించి చెబుతూ ఉంటారు కదా! అసలు మాయ అంటే ఏంటి? దయలేని ఆ మాయను నాకు చూపించరా" అని అడిగాట. ఏమని అడిగాడు? అస్తమాటికి మాయ, మాయ దొల్లతనం అంటూ ఉంటారు కదా! మరి అలాంటి మాయను నాకు చూపించరా అని అడిగాడు. అడిగితే బుద్ధుడు సైలెంట్ అయిపోయాడు. ఏ చూపిస్తాననలేదు, చూపించను అనలేదు. ఊరుకున్నాడంతే. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడన్నాడు, ఆనందుడితో కలిసి కొంత దూరం మనం ప్రయాణిద్దామని చెప్పి నడుస్తూ ఉంటారు. అలా కొంత దూరం నడిచాక బుద్ధుడికి దాహమేస్తుంది. "ఆనందా! చాలా దాహంగా ఉంది. కొన్ని మంచినీళ్ళు తీసుకొని రాగలవా?" అని అడుగుతాడు బుద్ధుడు. ఆనందుడు బుద్ధుడిని అక్కడ కూర్చోబెట్టి నీళ్ళ కోసం వెతుకుతాడు. అదంతా ఎడారి ప్రాంతం అన్నమాట. ఒకచోట నీళ్లు కనిపిస్తాయి. చాలా దూరం నడిచాక ఒక పొలం, ఆ పొలంలో ఒక చిన్న ఇల్లు, ఒక బావి కనిపిస్తుంది. నీళ్లు తోడుకుందామని అక్కడికెళ్ళడం, అక్కడ ఒక అమ్మాయిని చూడడం, అట్రాక్ట్ అవ్వడం, ఈ నీళ్ళ సంగతి మర్చిపోయి ఆ ఇంట్లోనే పనివానిగా చేరడం. అంటే ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని. ఆఖరికి ఆ తోట యజమాని ఇతని బుద్ధి, ఆ గుణాలు నచ్చి తన కూతురినిచ్చి పెళ్లి చేయడం. వాళ్ళకి పిల్లలు కలగడం. ఇవన్నీ జరిగిపోతాయండి. ఏకంగా దగ్గరగా 12 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని సంతృప్తిగా నడిపిస్తున్నాడు ఆనందుడు అని రాస్తున్నారిక్కడ. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే 12 సంవత్సరాల తర్వాత అధిక వర్షం వల్ల తీవ్రమైన వరద వచ్చి ఆ ఇంట్లో, ఆ గ్రామంలో మొత్తమంతా మునిగిపోతే ఆఖరికి వాళ్ళని రక్షించుకోవడం కోసం భార్యని ఒక చేత్తోనూ, పిల్లల్ని ఒక చేత్తోనూ పట్టుకుని నది ఈదుతూ ఉంటాడు ఆనందుడు. నెమ్మదిగా పిల్లలు ఆ వరదలో కొట్టుకుపోతారు. భార్య కూడా కొట్టుకుపోతుంది. ఇక సర్వమూ కోల్పోయిన వాడిలా బిగ్గరగా ఏడుస్తూ నది ఒడ్డున పడుకుంటాడు. అంతలో వెనక నుండి బుద్ధుడొచ్చి
ఆనందా మంచినీళ్ళు తీసుకొచ్చావా అనే వరకు ఆ మాయలో మమైకమైపోతాడు ఆనందుడు. అంటే తన సంసారం, భార్య, పిల్లలు వీళ్ళందరూ పోయారని దుఃఖిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే బుద్ధుడు ఆనందుని టచ్ చేసి భుజం మీద, "ఆనందా మంచినీళ్ళు తీసుకొచ్చావా?" అని అడిగేసరికి ఆనందుడికి మొత్తం అంతా అర్థమైపోతుంది. అంటే ఈ బుద్ధుడిని వచ్చి అడిగేసరికి తను ఏం చేస్తున్నాడు? తనకేం జరిగింది? అంతా కూడా ఒక కలలా కనిపించేసి బుద్ధుడి పాదాల మీద పడిపోతాడు. పడిపోతే, "నీళ్లు తీసుకొస్తానని అరగంట క్రితం వెళ్ళావు ఆనందా! నీళ్ల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము. నీళ్ళేవి?" అన్నాడు బుద్ధుడు. "అరగంట క్రితం వెళ్ళానా ప్రభూ! అదెలా సాధ్యం నేను?" అంటూ ఆశ్చర్యపోతూ గతమంతా గుర్తురాగా తన ప్రభువుని ఎలా మరిచిపోయాడో గుర్తుకు వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు ఆనందుడు. నా భార్య, పిల్లలు, 12 జీవితం అంతా ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆనందుడు. అంతా తెలిసిన బుద్ధుడంటాడు, నీ 12 వైవాహిక జీవితం అంతా కేవలం అరగంటలోపే జరిగిపోయింది. మాయ అంటే ఇదే అంటున్నాడు. అంటే మనకి చాలా టైం అనిపిస్తుందండి. భగవంతుని దృష్టిలో, ఆయన సృష్టిలో ఇదొక రహస్యం. ఇది మనకు అవగతం కాదు. అలాగే ఆనందుడు కూడా మాయంటూ చూపించమంటే మరెలా చూపిస్తాడు? అనుభవం అయితేనే కదా వాడికి తెలిసేది. అందుకని ఆనందుడికి ఈ అనుభవం అంతా కలిగాక బుద్ధుడు చెప్తున్నాడు. మాయ అంటే ఇదే. అరగంటలో జరిగింది ఇది. కానీ నీకు 12 వైవాహిక జీవితంగా కనిపిస్తోంది అంటూ మాయ తన ఆకర్షణలతో ఎలా మోసగించి తన గుప్పిట్లో పెట్టుకుని తన చుట్టూ తిప్పుకుంటుందో బుద్ధుడు ఆనందుడికి ఈ అనుభవం ద్వారా తెలియజేశాడు. కాబట్టి నిన్ను మాయ ఒకవైపు, భగవంతుడు మరొక వైపు లాగుతూ ఉంటారు. మాయకు లొంగిపోతే దాని గుప్పిట్లో మగ్గుతూ అందులో కొట్టుకుపోతావు. భగవంతుని వైపు లాగబడితే మాయ యొక్క ప్రభావం నుండి స్వేచ్ఛను పొంది భగవద అనుభవం పొందగలవు అన్నట్టు బాబా ఈ కథ చెప్పి. అందుకే మాయనే నిజమనుకుని జీవించినంత కాలం మనం అజ్ఞానంలోనే ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే భగవంతుణ్ణి సాధారణంగా జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటామో ఎప్పటికీ స్వేచ్ఛ లభించదు. అజ్ఞానంలోనే ఈ జీవితాలు, ఈ జన్మలు గడిచిపోతూ ఉంటాయని బాబా చెప్పకనే చెప్తున్నారు ఈ కథ ద్వారా. ఒక చిన్నదండి. మాయకి, భగవంతుడికి కరోనా టైంలో నేను చదివాను. 'అవతార్ మెహర్‌లోనే' కూడా రాశారిది. మాయకి, భగవంతుడికి యుద్ధం జరుగుతుంది. చూసావా మాయ అంటుందమాట భగవంతుడి వైపు తిరిగి. చూసావా ఒక చిన్న వ్యాధి వలన నేను గుళ్ళు, గోపురాలు, చర్చిలు, భజనలు అన్నీ కూడా మూయించేశాను. నా మాయా ప్రభావం ఎలాంటిదో చూసావా అని అడిగితే, భగవంతుడంటాడు, వాటినైతే మూసివేశావు గాని, నేను ప్రేమికుల హృదయాలలో కొలువై ఉన్నాను. ఆ హృదయ ద్వారాలు తెరిచారు వారు అని భగవంతుడంటాట. అంటే మాయ అంతలా ఉన్నా కూడా భగవంతుని కృప మన మీద ఉండబట్టి బాబా ప్రేమికులుగా మరి ఏ ప్రేమికులకి ఏ అదృష్టం కలిగిందో మనకు తెలీదు కానీ, మన బాబా ప్రేమికులకైతే మాత్రం ఒక అద్భుత వరాన్ని ప్రసాదించాడండి కరోనా సందర్భంగా. నిత్యం, అనునిత్యం కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో కొన్ని గంటలు గడిపే అద్భుత భాగ్యాన్ని అంటే జీవితాంతం వరకు మళ్ళీ జీవితం గురించి మనకు సంబంధంలే. ఈ జీవితంలో బాబాతో మనం ఎంతవరకు ఉంటున్నామన్నది ఎవరి మటుకు వాళ్ళకే ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉన్నాం. ఎందుకంటే బాబా పాటలు పాడుకుంటూ, బాబా మాటలు వింటూ, విన్నవే వింటే తలుచుకున్నవే తలుచుకుంటూ ఉప్పొంగిపోతున్నాం. ఆనంద పరవశులమవుతున్నాం. అంటున్నాము అంటే మన మనసుకి మనం ఓనర్స్ అయ్యామని లెక్క. ఎందుకంటే ఎన్ని పనులున్నా ముందు దీనికే ఇంపార్టెన్స్. బాబా దర్బార్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ పనులు అంటున్నాం. కాబట్టి మాయని కొంతవరకు ఓడించామనే చెప్పవచ్చు. అలా ఆనందుడు బుద్ధుడు కథ చెప్తూ బాబా ఏం చెప్తున్నారు? మాయ ఒకవైపు, భగవంతుడు ఒకవైపు లాగితే కనుక, నువ్వు భగవంతుని వైపు లాగబడితే స్వేచ్ఛను పొందుతావు. భగవద్ అనుభవాన్ని కూడా పొందుతావు అని బాబా ఈ సందర్భంగా చెప్పారండి. ఈ ఈ సందర్భంగా 2 ఇన్సిడెంట్లు మనం తెలుసుకుందాం. దీనా తలాటి అండ్ దీనా తలాటి వాళ్ళ భర్త విషయంలో జరిగిన విషయం. దీనా తలాటి చాలా ఆందోళనగా కనిపిస్తుంటే, అంటే మాయా ప్రపంచంలో ఎదురయ్యే బాధలను గురించి బాబా అనేక సందర్భాల్లో వివరించారు. ఈ దీనా తలాటి, ఆమె భర్త నావల్ తలాటీలకి బాబా వివరణ ఇచ్చారు. అదేంటంటే,
బాబా ఒకసారి నాసిక్‌లో ఉంటున్న నావల్ మరియు దీనా ఇంటికెళ్లారు. దీనా కుటుంబ వ్యవహారాల్లో తలెత్తిన సమస్య కారణంగా ఆందోళన చెందుతూ ఉండగా, ఆమె ముఖం వాడిపోయి విచారంగా ఉండడం గమనించిన బాబా ఇలా అన్నారు: మానవుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎంత నిరుత్సాహంగా ఉన్నా, దానినే మనసులో పెట్టుకుని మొహం మార్చుకుని ఉండడం అస్సలు మంచిది కాదు అంటున్నారు. అందుకే బాబా అనేవారు కదా! గార్లిక్ ఫేసులంటే నాకిష్టం ఉండదు అని. ఆ ఆందోళనను నీ మనసు నుండి పెకిలించి బయటికి విసిరేయి. నీ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై హాయిగా ఉండు. ఇదంతా పెద్ద సున్నా, ఊహ మాత్రమే. జరిగిందేదో జరిగిపోయింది. దానిని మరిచిపో. దీనా తలాటితో బాబా చెప్తున్న విషయం. సంతోషమైన, దుఃఖమైన రెండూ ఒకటే. రెండూ కూడా శాశ్వతం కాదు. కష్టాలలో ఉన్నప్పుడు విచారంగా ఉంటావు. కానీ ఇప్పటికే ఆ కష్టం అలానే ఉండిపోయిందా? లేదు కదా! బాధ లేకపోతే సంతోషంగా ఉంటావు. కానీ ఆ సంతోషం కూడా శాశ్వతం కాదు కదా! ఆ విధమైన అశాశ్వతమైన ఆనందం వల్ల నీకు ఒరిగిందేమిటి? 2 సంకెళ్ళే కదా! అవి ఇనప సంకెళ్ళు, ఇవి బంగారు సంకెళ్ళు. కాబట్టి ఏదీ శాశ్వతంగా ఉండదని నీకు తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అలా మాడు మొహం పెట్టు కూర్చుంటావు చెప్తున్నారు బాబా దీనా తలాటితో. కాబట్టి ఈ సంతోషం, దుఃఖం శాశ్వతంగా ఉండేవి కావు. రోజులన్నీ గడిచిపోతాయి. చివరికి మిగిలేది ఏదీ లేదు. అన్ని పరిస్థితులు వస్తాయి. రోజులన్నీ గడిచిపోతాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో కష్టాలను సహించడం చాలా మంచిది అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండిపోవు. ఓసారి కష్టం, ఒకసారి సంతోషం. ఇది ఒక తిరుగుతూ ఉంటుంది. దీన్నెవరు ఆపలేరు. ఎందుకంటే మనం కూడా తెచ్చుకున్న సంస్కారాలు. ఏది కూడా నిలిచిపోదు. శాశ్వతం కాదు. అన్నీ కూడా వెళ్ళిపోయేవే. కాబట్టి నువ్వు కష్టం పడుతున్నావు అంటే ఒక ఆధ్యాత్మిక దృష్టిలో చూసుకో. కష్టాలను సహించడం చాలా మంచిది. అంటే త్వరగా నీ సంస్కారాలు ఖర్చయిపోతున్నాయని నీకు అవగతం అవ్వాలి అని బాబా చెప్తున్నారు. అలాగే దీనాతలాటి విషయంలో కూడా బాబా చెప్పిన విషయం చెప్పేసి మనం ముగించుకుందామండి. బాబా అంటున్నారు, "నీ ప్రాపంచిక విధులను మనసు పెట్టి చేయడం కొనసాగించు. అయితే వాటి ఫలితాల గురించి ఆందోళన చెందకు. అనంతం నీలోనే ఉంది. మరియు నీవు ఆ అనంతంలో భాగానివే అని గుర్తుంచుకో. మాయ అంటే శూన్యం, ఏమీ లేనిది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆందోళన పడుతూ, అనారోగ్యంగా ఉన్నప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఉన్నదానికి సంబరపడిపోవడం లేదా లేని దాని గురించి విచారించడం తగదు. ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా ఇది నిజం అంటున్నారు. దేనికి అంటే ఏది అన్నీ నా నుండే వచ్చినవి అన్నప్పుడు మన సంతోషాన్ని కూడా బాబా నుండి వచ్చిందనే సంతోషాన్ని తీసుకోవాలి. అలాగే బాధని కూడా. బాబా ఎప్పుడు చెప్పారంటే 1953 జనవరి 24 తేదీన ఏలూరులో ఒక మెసేజ్ ఇచ్చారండి. బాబా ఏం చెప్తున్నారంటే, "మీ అందరి మధ్య ఉన్నందున నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మీలో ఒకనిగా పరిగణించండి. నేను పేదవారిలో కడు పేదవాడిని, ధనవంతుల్లో అత్యంత ధనవంతుడిని. మీలో ప్రతి ఒక్కరూ తమలో అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం మరియు శాంతిని కలిగి ఉన్నారు. కానీ మీలో అనంత శక్తి ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు నిస్సహాయులుగా భావిస్తున్నారు. మీలో అనంత ఆనందాన్ని కలిగి ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు దయానీయంగా భావిస్తున్నారు. అదంతా అజ్ఞానం కారణంగానే జరుగుతోంది. అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి ఏకైక మార్గం భగవంతుణ్ణి ప్రేమించడమే. మీరు భగవంతుణ్ణి హృదయపూర్వకంగా, నిజాయితీగా మరియు ప్రగాఢంగా ప్రేమిస్తే మీరు మీరు ఆయన ఆయనను మీలోనే కనుగొంటారు అని చెప్తున్నారు. అంటే నేను భగవంతుడను లేదా భగవంతుడైన మెహర్ బాబా నాలో ఉన్నాడు అనే ఎరుక మీకు కలుగుతుంది అంటున్నారు. అంటే యాక్సెప్టెన్స్ అండి. బాబా చెప్పేది అందుకే 'మై విష్ యూ హౌ టు లవ్ గాడ్' ప్రతిసారి చదువుకోవాలన్నది అందుకే. ఎందుకంటే ఆ ఎరుక కలగాలంటే ఆయన మేలుకొలుపు మనం వినాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఇది మాయ, ఇదంతా భ్రాంతి అనుకోలేం. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మార్నింగ్ వరకు నాతోనే ఉంది. నేను లేకపోతే ఎలా? నా వల్లనే కదా జరగాలి. నాకే కావాలి. ఇలా నేనుతో మమైకమైపోయి ఉండడం వలన మనకి జరుగుతున్న ఈ బాధలన్నీ. అందుకని బాబా అంటున్నారు, ఇది అజ్ఞానం అంటున్నారు. ఇది వదిలించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు హృదయపూర్వకంగా, నిజాయితీగా
ప్రగాఢంగా ప్రేమిస్తే మీరు ఆయనను మీలోనే కనుగొంటారు అని చెప్తున్నారు. అని చెప్తూ ఒక్క నిమిషం అండి. ఇంకా చాలా పెద్ద సబ్జెక్టు. కొంచెం క్లుప్తంగా మనం ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం. దీని డీటెయిల్స్ కావాలంటే డిస్కోర్సెస్‌లో కూడా చాలా చెప్పారు బాబా. దాని పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇంకా బాబా ఏమంటున్నారంటే, మీ నిజ స్థితిని మరచి అజ్ఞానంతో మిమ్మల్ని మీరు పరిమితంగా భావిస్తూ మాయలో అనేక బాధలు, కష్టాలు పడుతున్నారు. అటువంటి అజ్ఞానులైన మీరు మిమ్మల్ని సాక్షాత్తు భగవంతుడు ఈ ఊబి నుండి మీకు విముక్తిని ప్రసాదిస్తాను. నా చెంతకు రండి. నా కొంగునే పట్టుకుని ఉండండి. నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నిండు హృదయంతో ప్రేమించండి చాలు అని బాబా సందేశం మనకి ఇక్కడ ఇక్కడ ఉదాహరణగా చెప్పారని. అంటే బాబా అంటారు కదా! 'మెహర్ బాబాస్ కాల్' అని, 'హౌ టు లవ్ గాడ్' అని, భగవంతుని ఎలా ప్రేమించాలి. ఇట్లా బాబా ఎన్ని చెబుతున్నా కూడా ఇవన్నిటికి కారణం ఏంటంటే భగవంతుడికి మొదటి స్థానం ఇవ్వడం ముఖ్యం అని చెప్తున్నారు. ఇలాంటి జన్మలు ఎన్నో గడిచిపోయాయి. ఈ జన్మేనా వృధా చేసుకోవద్దు అంటున్నారు. వృధా చేసుకోవద్దు అంటే మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి ప్రార్థనలు చేస్తాం, గుళ్ళకెళ్తాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఆయనకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మాయకి లొంగిపోతున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు? భగవంతునికి నిజాయితీగా ప్రేమిస్తే కనుక ఆయనకే మొదటి స్థానం ఇస్తే కనుక నీకు స్వేచ్ఛ లభిస్తుంది. భగవద్ అనుభవం కలుగుతుంది. నీలోనే ఉన్న భగవంతుని నువ్వు తెలుసుకుంటావు అని బాబా చెప్పిన ఈ అద్భుత విషయం. బాబా ఇచ్చిన భగవంతుని ప్రేమించుట ఎట్లు మరియు నా వాంఛితం సందేశాలను కేవలం పదాలుగానే పరిగణించకుండా వాటిని మన జీవితాలలో ఆచరించి ప్రయత్నం చేసినట్లయితే తప్పక ఏదో ఒకనాటికి మనం సఫలీకృతం అవ్వగలమని ఈ 'అవతార్ మెహర్‌లో అద్భుతంగా రాశారండి. బాబా కోరుకున్న విధంగా మనం జీవించిన వారం కాగలం. అంటే ఈ 'హౌ టు లవ్ గాడ్', 'మై విష్' ఈ సందేశాల్లో ఏ ఒక్కటి మనం ఆచరించినా కూడా ఆయన కోరుకున్న విధంగా మనం జీవించిన వారం అవుతాం. ఆయన కోరుకున్నగా అంటే ఆయనేం రెస్ట్రిక్షన్స్ పెట్టలే. ఎప్పుడు పడితే అప్పుడు నా నామం చేసుకో, ఎక్కడ ఉన్నా నన్ను తలుచుకో, హృదయాంతరాల నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజాయితీగా చెయ్యి. ఇవి ఆయన కోరుకునేది. నీ జీవితాన్ని సజీవ సందేశంగా ఉండేలా చేసుకో. అంటే ఒకళ్ళని బాబానికి పరిచయం చేసేటప్పుడు నువ్వు రియల్ మెసేజ్ కింద మారు. ఇట్లా బాబా చెప్పారంటే అలా బాబా కోరుకున్న విధంగా మనం జీవించిన వారినమవుతాం. బాబా పరిధిలో ఉన్నామని చెప్పుకుంటున్న మనం, బాబాకు మనకు మధ్య పారదర్శకతను పాటించాలి. బాబా సంతోష పెట్టే విధంగా నడుచుకోవాలి అని ముగించారండి. ఈ పారదర్శకత గురించి కూడా చాలా అద్భుతంగా అంటే పారదర్శకతం అంటే బాబాతోనే ఉండడం అన్నమాట. బాబా ఏం చెప్తున్నారంటే, "నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాల గురించి ఆలోచించడానికి సంకోచించవో" అంటే బాబా సమక్షంలో ఉన్నప్పుడు అంతే కదా! ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. బాబాతో ఉన్నాను. బాబా మీద ఆధారపడి జీవిస్తున్నాను. బాబాని ప్రేమిస్తున్నానంటే బాబా సంతోషాన్నే కదా కొరతాం. బాబాకి సంతోషం కానీ ఏ పని, ఏ ఆలోచన మనం చేయలేం. అందుకని పారదర్శకతం పాటించాలంటే మనం ఏం చెయ్యాలంటే బాబా సమక్షంలో ఆలోచించడానికి సంకోచించమో అలాంటి విషయాల గురించే నీవు ఆలోచించు. నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడడానికి సంకోచించవో అలాంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడు. నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి చేతలు చేయడానికి సంకోచించవో అలాంటి చేతలు చెయ్యి అంటున్నారు బాబా. అంటే ఆలోచనలు, మాటలు, చేతలు ఇవన్నీ ప్రక్షాళన కాబడితే అందరం సన్మార్గంలో ప్రవేశించినట్లే ప్రతి క్షణం బాబాని మన సహచరుడిగా చేసుకోగలగడానికి కూడా సాధ్యమవుతుందని. అందుకే ఆ బాబ్జీ గారు రాస్తారు పాట. మాయా మమతల మమకారములో నినునే మరిచినా నీవు విడవుగా హే ప్రేమమయ వెన్నంటి ఏమము గాచడి ప్రభువిల మరి లేదు సాటి అని. చాలా అద్భుతమైన ఆమ్, సం సంకీర్తన అండి ఇది. బాబా రాయించిన సంకీర్తన. కాబట్టి మాయ గురించి తెలుసుకున్నాం. మాయ లక్షణాలు తెలుసుకున్నాం. మాయతో ఉండడం వలన నష్టాలు తెలుసుకున్నాం. బాబాతో ఉండడం వలన మనకి కలిగే లాభాలు కూడా మనం తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. మానవునికి ఉండేటువంటి చెడు వ్యసనాల కంటే కూడా మాయ అనేటువంటి చెడు వ్యసనం చాలా బలీయమైందని చెప్పారు. దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో
బాబా అనేక మార్గాలు, అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు కూలంకషంగా చదివి క్లుప్తంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో ముందుగా కనక